2026లో బీజీవీ ఇంకా స్ట్రిక్ట్ అవుతుందా? జనరల్‌గా ఏంటంటే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బీజీవీ అనేది ఎలా చేస్తారో మనకు తెలుసు. ఇనిషియల్‌గా కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ కాకముందే కొంతమంది చేస్తా ఉంటారు. ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది చేస్తా ఉంటారు. జాయిన్ అయిన తర్వాత కూడా క్లయింట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా ఉంటారు. సో ఇలా అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా డైరెక్ట్ ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టి చిన్నగా 2 నెలలకు, 3 నెలలకు లేదా 4 నెలలకు వాళ్ళ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందో అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇలా కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూ టేక్ ఎనీ కోర్స్, అంటే ఏ సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కంపెనీ టు కంపెనీ. ఖచ్చితంగా ఒక కంపెనీలోనే అన్ని ప్రాజెక్ట్స్కి ఒకలాగా బీజేవీ జరగాలని మాత్రం లేదు. ఒక విషయం అయితే వాస్తవం, బీజేవీ స్ట్రిక్ట్ అవుతుందంటే ఇప్పటికీ కూడా ఇది క్వశ్చన్ మార్క్. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్కి బాగా బీజేవీ జరగవచ్చు ప్రాజెక్ట్ని బట్టి, ఇంకో హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అనుకో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బాగా జరుగుతుంది. అలా కాకుండా వేరే ప్రాజెక్ట్స్ అనుకోండి కొంచెం తక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క విషయం ఏంటి అంటే ఇక నుంచి 2026లో మెయిన్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటేనే రిక్రూట్మెంట్. కరెక్ట్గా వింటున్నారు. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సే, కాంట్రాక్ట్ టు హైరే ఉండబోతున్నాయి. సో పర్మనెంట్ అనే కాన్సెప్ట్ అనేది ఇంకా తగ్గబోతా ఉంది. ఆల్రెడీ చాలా తగ్గింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక 6 months ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే ఒక 1 year ఉంది, లేకపోతే 1.5 years ఉంది, ఇట్లా 2 years ఉంది. ఆ కాంట్రాక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ తర్వాత అనేది కాంట్రాక్ట్ రెన్యువల్ చేయడం చేయకపోవడం అని డిపెండ్స్ అనుకోవాలి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తే ఒకవేళ అవకాశం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు.